ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాధారణంగా ఆత్మలు పగబడతాయి అంటారు, కానీ ఇక్కడ మన రాఘవ గారు మాత్రం ఆత్మతోనే ఆత్మకథ రాయించి అందరినీ పగలబడి నవ్విస్తా అంటున్నారు. మరి ఆత్మకథ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. హాయ్ ఆంటీ హాయ్. ఏంటి బంగారం ఏమైంది? మొన్న బ్యాంక్ లో గొడవ పడ్డావేంటి? గొడవ పడలేదే, కొడితే కింద పడ్డాను. బ్యాంక్ లోకి వెళ్ళగానే పాన్ డీటెయిల్స్ అడిగారు. ఆకు అక్క సున్నం అన్నాను. సున్నం అనే లోపే బుర్ర కన్నం పడేలా కొట్టేశారు. అలా ఏడ్చింది నీ తెలివి. ఏం చేస్తాం, నిన్ను కట్టుకున్నాక నా బుర్ర తగలడింది. నా తలరాత. తలరాత అంటే ఏంటండి? ఇది మనం బంగాళదుంపలు కొన్నప్పుడు పుచ్చి అన్ని పక్కన పెట్టేస్తాం, తిరిగి అయ్యే మనకి సమోసాలో గుర్తుంటాయి. దాన్నే తలరాత అంటారు. అర్థం కాలేదా? పెళ్లి చూపుల్లో దీని ఫోటో 100 సార్లు పక్కన పెట్టా, అయినా దీన్ని తీసుకొచ్చి పక్కన పెట్టాను. ఈ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. మానేస్తున్నారా? జబర్దస్త్ లో ప్రతి వాడికి 4 చివర ఉంటది. ఎప్పుడు మానేస్తాడా అని యూత్ కి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. వాళ్ళందరి నెంబర్లు మీ దగ్గర ఉన్నాయా? నీకు దండం పెడతానే, నువ్వు పంచులు వేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పిచ్చి పంచులు పాచి పంచులు వేయకే. మనం పుడుతున్నాము, పెరుగుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పోతున్నాము. ఏదో తక్కువైందే. హైటా 7 మనకిచ్చే మార్కులా? చెప్పు తీసి కొడతా. నేను యూత్ కి ఏదో మెసేజ్ ఇవ్వాలి, దానికి గుర్తుగా ఒక ఆత్మకథను రాద్దాం అనుకుంటున్నాను. రాస్తే రాశారులే గాని దాంట్లో నాకు 2 పేజీలు ఉంచండి. 2 పేజీలు ఏం కర్మలే, ముఖ చిత్రం వేసి శ్రద్ధాంజలి అని రాయిస్తాను. హలో లోపలికి వెళ్ళా. ఆత్మకథ రాయాలండి, యూత్ కి మెసేజ్ ఇవ్వాల్సిందే. రాస్తా. ఇదిగో బాబు, లే 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 ఉన్నాడా? అయ్య బాబు, తుకారామని ఈ మధ్య పోయిన ఆత్మ అండి, 3 వేలు ఇచ్చి పట్టి. గురుగారు నిజంగా మీ స్కిట్లు మెడిసిన్ లో పని చేస్తా అంటే నమ్మలేదండి. నమ్మవు, బలుపు ఎక్కువ కదా నీకు. ఇప్పుడు నమ్ముతున్నానండి. ఎలాగా అంటే బతుకున్నప్పుడు నిద్ర పడడానికి ఓ నిద్ర మాత్రం ఇంకేవండి. ఇప్పుడు మీరు ఎలా స్కిట్ స్టార్ట్ చేయలేదు, నిద్ర అట్టేయింది. నన్ను ఎందుకు పట్టించారు? రాయడానికి. ఆత్మకథ రాయడానికి ఆత్మలు పట్టించారు. ఎవరి ఆత్మకథలు రాసుకుంటారు, ఇదంతా పాత పద్ధతే. నా ఆత్మకథ డైరెక్ట్ గా ఆత్మే వచ్చి రాయడం, అది ఎవరిదో ఆత్మ వచ్చి రాయడం ట్రెండ్. సర్లే గాని పెన్ను ప్యాడు కాగితం ఎక్కడుంది? మోసంబి నీకు తెలుసా? మీకన్నా ముందు నన్ను పెళ్లి చూపుల్లో చూసింది ఇతనే. నిజంగా పెళ్లి చూపులకు వచ్చావా? దాన్ని చూసే చచ్చిపోయినాను. అవునా? ఎలాగో జాబ్ లో జాయిన్ అయ్యాడు కదా, ఇంట్లో పనులు కూడా చేయించేసుకుందాం. చెప్పు తీసుకొడతాను ఏమనుకోండి, ఇంట్లో పనులు చేపిస్తావా? నేను చెప్పేది దాని గురించే మాట్లాడతాను నీ దగ్గర. అది లోపలికి వెళ్ళి పని చూసుకో. అర్థమైందా? నా ఆత్మకథలో మొదటి అంకము, ఆ రోజు జూలై 24 ప్రపంచానికి పండగ రోజు. ఆ రోజు ఏం పండగ? నా పుట్టినరోజు. అది పండగ కదరా, భూమి మీదకి ఒక ఎంట్రీ దండగా. దా రాసుకుంటూ ముందుకు రా. జూలై 24 నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను. నా వయసు స్కూల్ పిల్లలందరూ కూడా రోడ్డు దాటుకుంటూ అలా. పిల్లలా నీ వయసు? చెప్పు. స్కూల్ పిల్లలు. ఎక్కడి నుంచి ఒక లారీ సడన్ గా బ్రేకులు ఫెయిల్ అయిపోయి అదుపు తప్పి పెప్రపే. అయ్యో పాపం, ఆ పిల్లలందరినీ కాపాడాలని చెప్పి నేను సడన్ గా ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీదకి, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీద. ఇప్పుడు రోడ్డు మీద లారీ వెళ్తుంది, బిల్డింగ్ లో పని నీకు కొద్దిగా హీరోయిజం ఎలివేట్ చేద్దామని. సరే మొత్తానికి కిందకి దిగి సింగిల్ హ్యాండ్ తో లారీని ఆపాను. స్పైడర్ మ్యాన్ లో లేపేసి నీదని చెప్తావా? రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ గా ఉండాలి. నా దగ్గర 3,000 తీసుకుని 6 నెలలు అయింది. నీ కోసం తిరగడానికి 5,000 ఖర్చు అయింది. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అదేనమ్మా. డబ్బులు అడగడానికి వచ్చినప్పుడేమో మోకాలు పట్టుకుంటావు. అదేంటి కాలు కదా పట్టుకుంటావు? నువ్వంత వంగలేవులే గానీ అదే ఇచ్చేటప్పుడు నమ్మకం లేదా, జబర్దస్త్ మానేసి వెళ్ళిపోతావా, శ్రీదేవి చెయ్యట్లేదా అనే కథలు చెప్తావు. ఇప్పుడు ఏంటి రాస్తున్నావురా? రియలిస్టిక్ అంటే
గుండుమూర్తి గారు ఈ రోజు వచ్చారు కదా, ఒకసారి ఆర్థిక కష్టాలతో గుండుమూర్తి గారి కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. సరదాగా రాస్తున్నాను ఇందులో. అప్పుడు నేను ఆ రోడ్డుని వెళ్ళిపోతుంటే గుండుమూర్తి గారు నాకు ఎదురుపడి, ఏమండి రాకెట్ రాఘవ్ గారు, ఆర్థిక కష్టాల్లో ఉన్నామండి, 3 రూపాయలు ఇప్పించండి అన్నాడు. 3000 తీసి కన్నీళ్ళు తుడిచి ఆయన జేబులో పెట్టి పంపించాను అనమాట. ఇక్కడ 3000 అంతకంటే ఎక్కువ వీడు. చెప్పు తీసుకొని కొడతా. నువ్వు నా 3000 లేదనుకో, నేను కాదరా నిన్ను రోడ్డు మీదకి లాగుతాయేమని అనుకున్నావా? రాక అవకాశం వచ్చింది, పెర్ఫార్మెన్స్ చేశాడు, ఏమనుకోకండి. ఆయన రైటర్ కంటే యాక్టర్ గా డెవలప్ అయ్యారు బాగా. నా ఆత్మకథలో 2వ అంకం జబర్దస్త్. నీటి మొదలి పోనే పోన్. ఏమండి ఏదో ఆత్మకథ రాసుకోవాలి, ఆత్మ కావాలంటే మా ఆత్మను పంపించాను. 4 రోజులు అయింది, ఇంకా పంపరేంటి? ఏది రాస్తే కదా, ఒక 1 నెల రోజులు టైం ఈయన రాయించేసి నీ దగ్గర పంపించేస్తా. అందరూ పంపాలండి. అవతల మేము మళ్ళీ సినిమా ఒప్పుకున్నాం. జాంబీ జాంబీ మోసంబి జాంబీ. వీడు కూడా పెళ్లి చూపులకు వచ్చాడా? మీ ఇద్దరికన్నా ముందు ఈయనే నన్ను చూడడానికి వచ్చింది. ఆడిదంటే బక్క ప్రాణం కాబట్టి గుండె అయిపోయింది. ఆల్రెడీ దెయ్యాలు పట్టేవాడు కాబట్టి నిన్ను దెయ్యం అనుకుని ఉంటాడు, అందుకే వీడికి ఏం అవ్వలేదు. మాకు పెళ్లి అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు కూర్చోవయ్యా. ఆత్మకథ రాయగానే పంపించేస్తుంటాం మేము. తొందరగా రాయి పంపించాను. రాసుకోరా. 2వ అంకం జబర్దస్తులో నా ప్రయాణం. వదిలేసేవారా? ఏముంటది, ఆల్కహాల్ పట్టుకోవడం తప్ప. జబర్దస్త్ లో ఎంతో మంది తూపు లాంటి తురుము లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు రాకెట్ రాఘవ, నాగి, ఫణి, శాంతి కుమారు, అశోక్. తెలుసురా, పేరన్నప్పుడు నువ్వు రాసేస్తావు నాకు తెలుసు. అంటే ఆ పేరు చెప్పి కొంచెం వైబ్రేషన్ వస్తాయి, వైబ్రేషన్. ఈ రోజు అది మామూలు ఆత్మ కావచ్చు, రేపు సెలబ్రిటీ ఆత్మ. ఈ రోజు రీఫిల్ లా ఉండొచ్చు, రేపు రైఫిల్ లా తయారవుతాడు. జబర్దస్త్ లో తర్వాత ఏమైందంటే కాగితాలు కొంటాం, రాఘవ కాగితాలు కొంటాం. అదేంట్రా పాత కాగితాలు కొంటా ఉన్నాను కదా. రాఘవ గారి కన్నా పాత ఏముందిరా? కాంబీ మోసంబి కాంబీ. అర్థమైంది, ఈడు కూడా నీ పెళ్లి చూపులకు వచ్చాడు, అంతే కదా? రేయ్, ఏం రాస్తున్నావురా నువ్వు? ఆఖరి చిత్తు కాగితాలు చేసినాడు కూడా రాకెట్ రాఘవ చేసుకున్నాడు. రే, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈదురు అలా తిరక్కు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా మీరేంటి సార్ ఇలా రాత్రి ఎవరు సార్ చదువుతారు ఆత్మ కదా? మంచి రొమాంటిక్ ఫీల్ ఉండాలి. మీ లవ్ స్టోరీ ఏదైనా చెప్పండి. మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది, మీ ఇద్దరం ప్రేమించుకునేవాడు. నీ ఎప్పుడైనా అమ్మాయి కనబడకపోతే ఆ రోజు అమ్మాయి పాలు కూడా తాగేది కాదు. ఇవాళ ఇంట్లో పాలేసుడువా? ఒకసారి ఆమె అందాన్ని చూసి తట్టుకోలేక పొగ్గన కొరికేసానని రాసుకో. కొరికేసారా? కసిగా. దీనికి టైటిల్ ఏం పెడదాం? బయటపడ్డ నిజ స్వరూపం. కరెక్ట్ టైటిల్. ఏం చేస్తాం, ఆత్మకథ కాస్త ఆవిరైపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి ఆత్మకథతో మీ ముందుకు వస్తానండి. రాఘవ గారు యాజ్ యూజువల్ అదరగొట్టేశారు. థాంక్యూ. మోహన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. వీళ్ళిద్దరి గెటప్ అయ్యి బాబోయ్ అస్థి పంజరం లాగే ఉన్నారు మీరు. చాలా బాగా చేశారండి. కృష్ణ భగవాన్ సార్ బాగుంది. ఆత్మకథ ఆత్మకథ రాయించడం బాగుంది. మన నాగి హెయిర్ స్టైల్ పెట్టుకున్నాడినా శివ, మీరు ఫ్లోర్ అంక చూసి చెప్పినా కానీ డైలాగులు చాలా క్లియర్ గా చెప్పారు. ఆల్ ద బెస్ట్. బాగుంది.